అంటే అంతరిక్షము కలుగుగాక అన్నాడు దేవుడు. అంతరిక్షం అంటే హీబ్రూలో రాఖియా, అంటే వాయురాకాశములు. ఆ జలములు ఈ జలములు వేరు అగునుగాక. నిలువున రెండుగా వేర్పాటు అయినవి జలములు. మనకు పైన నీరు, కింద నీరు. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింది జలమును, విశాలము మీది జలమును వేరుపరచగా ఆ ప్రకారమే అయింది. వర్షపాతం, పైనుండి జలధార, కుంభపోత, జడివాన. వాన కురుస్తుంది పైనుంచి. పైన నీరుంది, ఆ నీరు వానగా కురిసింది, వర్షించింది. పై జలములను కింది జలములను దేవుడు వేరు చేశాడు. 8వ వచనంలో దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాడు. అస్తమయము ఉదయము కలుగగా 2వ రోజు అయింది. పైన అంతరిక్షం ఉంది, అది పరలోకం కాదు. ఆకాశాలు 3 ఉన్నాయి. లేఖనాలలో ఈ ఆకాశత్రయం పేర్కొనబడింది. ఆకాశ పక్షులను యేసు ప్రభువు ప్రస్తావించాడు. అంటే అంతవరకు పక్షులు ఎగరగలవు. ఆ పైన ఆకాశ నక్షత్రాలున్నాయి. అంటే నక్షత్రాకాశం 2వది. ఆ పైన 3వ ఆకాశం ఉంది, అక్కడ దేవుడున్నాడు. ఈ సృష్టి కథనంలో పేర్కొనబడిన ఆకాశం మేఘాకాశం. అక్కడ పక్షులు ఎగురుతాయి. అంతవరకు విమానాలు కూడా వెళ్లి ఎగురుతాయి. ఇక 3వ రోజు ఆరిన నేల, వృక్ష సముదాయం. 9, 10 వచనాలు. ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని దేవుడు పలికాడు. ఆరిన నేలకు దేవుడు పెట్టిన పేరు భూమి. జలరాశికి సముద్రములు అని ఆయన పేరు పెట్టాడు. అది మంచిది అయి ఉన్నట్లు దేవుడు చూచాడు. అందాన్ని ప్రశంసించాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అడ్డంగా జలములను వేరుపరుస్తున్నాడు. మొదట జలములను నిలువుగా వేరుపరిచాడు, ఇప్పుడు అడ్డంగా వేరుపరుస్తున్నాడు. భూమి నుండి జలములను దేవుడు వేరుపరిచాడు. ఇది శాస్త్రీయమే కాదని ఎవరనగలరు? ఒకప్పుడు ఈ భూమి అంతా జలమయం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు గదా. అదంతా దేవుడు సవివరంగా చెప్పదలుచుకోలేదు. ముక్తసరిగా 3 మాటల్లో చెప్పాడు. ఆధ్యాత్మిక విషయాలలో ఊహపోహలు ప్రమాదకరం. ఆయన చెప్పింది చాలు. దేవుని యందు విశ్వాసం ఉంచటానికి చాలినంత దేవుడు చెప్పాడు. అంతటితో ఊరుకో. మానవుని ఊహను మనుషులు ఆహా అనవచ్చు గాని దేవుడు ఈహి అంటాడు. జాగ్రత్త. ఆరిన నేలకు భూమి అని ఆయన పేరు పెట్టాడు. దేవుడు ఇదంతా ఎవరి కోసం సిద్ధం చేస్తున్నాడు చెప్పనా? మానవుని కోసమే ఈ భూమి. ఇది మనిషికి నివాస యోగ్యం. మనిషికి ఉండడానికి సముద్రం యోగ్య స్థలం కాదు. మనిషి జలచరం కాడు. భూమి మీద మాత్రమే మనిషి ఉంటాడు. ఇది దేవుని చిత్తం. అప్పుడు గడ్డిని, విత్తనములను ఇచ్చే చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చే ఫలవృక్షాలను భూమి మొలిపించునుగాక అని దేవుడు పలుకగా ఆ ప్రకారమే జరిగింది. దేవుడు భూమి మీద మొక్కలను, వృక్ష సంతతిని చేశాడు. ప్రియ సోదరీ సోదరులారా, నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. అప్పటి వరకు మనిషి కేవలం శాకాహారి. మనిషి శాకాహారమే తీసుకున్నాడు. ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మాత్రమే తిన్నాడు. చెట్లు, చేమలు, మొక్కలు, పళ్ళు ఇవన్నీ ఏర్పడ్డాక 3వ రోజు ముగిసింది. గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనాలిచ్చే చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనాలు గల ఫలవృక్షాలను భూమి మొలిపించునుగాక అన్నాడు దేవుడు. దేవుడు అదంతా చూచి మంచిది అని ప్రశంసించాడు. అస్తమయము ఉదయము కలుగగా 3వ రోజు అయింది. ఇక 4వ రోజు పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అన్నాడు దేవుడు. సూచనలను, కాలములను, రోజులను, సంవత్సరాలను సూచించేందుకు అవి అలా ఉండాలి అన్నాడు దేవుడు. సూర్య చంద్రగోళాలు 2,
సూర్యుడు పగటికి, చంద్రుడు రాత్రికి కేటాయించబడ్డారు. వాటికి తగిన పని వాటికి అప్పగించాడు దేవుడు. సూర్యచంద్రులు ఎంతో మంచి పని చేస్తున్నారు. ఎండ మనకు కావాలి, వెన్నెల కావాలి. వెన్నెల రాత్రులలో భార్యాభర్తలు, ప్రేమ జంటలు కబుర్లాడుకోవటం ఎంత బాగుంటుందో. పెళ్లైన కొత్తల్లో దంపతుల విహారయాత్రకు అనువైనది వెన్నెల రాత్రి. కవులకు వెన్నెల భావ ప్రేరకం. చంద్రుని ప్రభావం రాత్రిపై అంతా ఇంతా కాదు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. దేవుడు మాత్రమే చేయగలడు. ఒకటే రెండా? అసంఖ్యాకాలైన నక్షత్ర పంక్తులు. ఇంత గొప్ప సృష్టి. అందాలు చిందే చుక్కల తోటను ఆకాశంలో పరిచినవాడు దేవుడే. దేవుడు చేసిన పని దేవునికి ఆనందం కలిగించింది. బాగుంది అంటూ ప్రశంసించాడు దేవుడు. ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని, నక్షత్రాలను దేవుడు చేశాడు. భూమి మీద వెలుగు ఇయ్యటానికి పగటిని, రాత్రిని ఏలటానికి వెలుగును, చీకటిని వేరుపరచటానికి దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. అంతా బాగుంది. అస్తమయము ఉదయము కలుగగా 4వ రోజు గడిచింది. వెలుగును చీకటిని వేరుపరిచింది ఎవరు? దేవుడు. మంచిని చెడును వేరు చేసేది ఎవరు? దేవుడు. ఈ రెండిటి మధ్య విభజన రేఖను గీచింది దేవుడు. నాడు నేడు దేవుడే ఆ పని చేస్తున్నాడు. సదసద్వివేకానికి నిర్ణేత దేవుడే. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మేలు, ఏది కీడు, ఈ రెండిటి మధ్య సరిహద్దులు ఏర్పరచినవాడు మన ప్రియ దేవుడే. ఇక 5వ రోజు 20వ వచనం. జీవము కలిగి చెలించే వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక, పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునుగాక అని దేవుడు పలికాడు. జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించే వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడే సృజించాడు. అది మంచిది అని దానిని చూచి దేవుడు అన్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల నిండా ఉండండి అన్నాడు. పక్షులు భూమి మీద విస్తరించునుగాక అని చెప్పి దేవుడు ఆశీర్వదించాడు. అస్తమయము ఉదయము కలుగగా 5వ రోజు గడిచింది. చూడండి, సృష్టి క్రమంలో ప్రతి ఘట్టంలో అభివృద్ధి పరిణతిని గమనించండి. ఒకదాని నుండి దాని అంతటా అదే పరిణామం చెందలేదు. దేవుడు ప్రతి జాతి ప్రాణిని చేశాడు. ఇది దేవుని సృష్టి. ప్రతిదీ దాని దాని జాతి ప్రకారమే సృష్టించబడింది. తన తన జాతి చొప్పున, అంటే ఫైలం అనే మాట ఇక్కడ ప్రయోగించబడింది. ఏ జాతికి ఆ జాతే ప్రత్యేక సృష్టి. ఫైలం. గుర్రం ఉంది అంటే అది గుర్రం జాతి. గుర్రాలలో వివిధ రకాలు ఉండవచ్చు. రాను రాను నాసిరకం గుర్రాలు పుట్టవచ్చు. అది వేరే సంగతి. గుర్రం అంటే గుర్రం జాతే. దేవుడు స్వయంగా చేసిన ప్రతి ఒక్కటి సమగ్రము, అందమైనది, సంపూర్ణమైనది. జంతువులు జంతువులనే ఈనుతాయి. మనుషులు మనుషులనే కంటారు. ఏ జాతికి ఆ జాతే. ఇది దేవుని సృష్టిలోని విశేషం. 24వ వచనం నుండి 6వ రోజు. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని దేవుడు అన్నాడు. ఆ ప్రకారమే జరిగింది. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను పాకే ప్రతి పురుగును చేసి అది బాగున్నది, మంచిది అన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద పాకే ప్రతి జంతువును, అనగా సరీసృపములను నరులే ఏలుదురుగాక అన్నాడు దేవుడు.
దేవుడు తన